సినిమా ఎలా ఉందో ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ ఎరగదీసిందని టాక్ ఉంది. చిరంజీవి గారికి చాలా మంది వయసు అయిపోయింది, సోషల్ మీడియాలో కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఆ దుష్ప్రచారం చేసే వాళ్ళకి ఒకటే సూటిగా చెప్తున్నా, చిరంజీవి గారి సినిమాల్లో పాత సినిమాల్లో స్టప్పులే ఈరోజు ప్రతి ఓడు వేసి పెద్ద చిరంజీవి గారిని వెనక పెడుతున్నారు. కానీ చిరంజీవి గారి కేసు ఎప్పటికీ పోదు. ఆయన మళ్ళీ కొత్త చిరంజీవి, మా దృష్టిలో మళ్ళీ పునర్జన్మ చిరంజీవి. మాకు చిరంజీవి గారు ఎప్పుడూ చిరంజీవి గారే. ఆయన సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మా జీవితాంతం చిరంజీవి గారు అభిమాని కింద ఉంటాం. ప్రభాస్ అంతటోడే చిరంజీవి సీనియర్ అన్నాడు, మరి మీరేమంటారు? మేము అదే కదా సార్ అనేది. చిరంజీవి గారు తర్వాత సార్ మా దృష్టిలో ఇంకెవరైనా ఇప్పుడు మీ పునాది అనేది మర్చిపోకూడదు సార్ ఎవరు కూడా. ఈ రోజు మాకు డాన్సులు తెలియని రోజుల్లో చిరంజీవి గారు డాన్సులు చూపించారు, ఫైట్లు తెలియని రోజుల్లో చిరంజీవి గారు ఫైట్లు చూపించారు. ఇంకా నడవరు చిరంజీవి గారు తప్పించి ఇంకెవరు సార్? సినీ ఇండస్ట్రీకి మగవాడు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే. చిరంజీవి స్టెప్పులని ఇంకోరైనా దుమ్ముకొట్టగలుగుతారా సార్? మీకు ఒకటే చెప్తున్నా, పాత సినిమాలు చూద్దాం. అదే కరోనా మొగుడు, గ్యాంగ్ లీడరు, లేకపోతే ముఠామేస్త్రి అయికంద్రా, పసివాడి ప్రాణం, ఎముడికి మూడు, అత్తకు మూడు, లంకేతుడు, వీటిలో స్టప్పులు అయ్యే స్టప్పులు మళ్ళీ మన బన్నీ కానీ రామ్ చరణ్ కానీ ఎవడైనా అయ్యే స్టప్పులు తిరగేయడం కానీ కొత్త స్టప్పులు వేసిన ఎవడో లేడు. అవి ఓన్లీ మెగాస్టార్ సొంతమే అయింది. మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ మల్టీ స్టార్ అనే సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు మీరు? సార్ ప్రతి సంవత్సరం వెంకటేష్ గారికి సంక్రాంతి పండగ హీరో ఎవరైనా అంటే వెంకటేష్ గారు. ఈయన ఆయన కలిసి నటిస్తున్నారు కాబట్టి ఇది ఇంకో సంక్రాంతి ప్రతి సినిమా ఇద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అది.